హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో రుచికరమైన పెసర సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తానండి. చిన్నప్పుడు మా అమ్మ అయితే చాలాసార్లు చేసేదండి. చాలా చాలా టేస్టీగా చేసేది. మా పొలంలో పెసర్లు వేసేదండి. ఇప్పుడు మేము కూడా కొనుక్కొస్తున్నాము. వరి వేస్తున్నారు కాబట్టి. ఇక విషయానికి వస్తే పెసలను శుభ్రంగా కడిగి ఎండబెట్టానండి. ఎండబెట్టిన వాటిని కడాయి పెట్టుకొని సన్నటి మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్నప్పుడే చిన్న గ్లాసుడు బియ్యం వేసానండి. ఈలోపు ఇవి చల్లారబెట్టుకుందాం. చక్కగా వేగాయి కదా. ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేస్తానండి. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకుందాం. ఈ చల్లారబెట్టిన పెసలని మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా ఇలా చక్కగా మిక్సీ పట్టుకోండి. దీనికి తగినంత బెల్లం తీసుకొని ఈ రెండింటిని కూడా కలిపి మిక్సీ పట్టానండి. చక్కగా పొడి పొడిగా వచ్చింది. చూసారు కదా ఎంత పొడిగా వచ్చిందో. ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యిని ఈ మిశ్రమంలో కలుపుకుందాం. పొడి మొత్తం కలుపుకుంటూ సున్నుండ చుట్టుకుందామండి. మొత్తం నెయ్యిని చక్కగా అంతా కలుపుకోండి. సైజుతో సంబంధం లేకుండా నేను సైజులుగా చుట్టానండి. చూసారు కదా, సున్నుండ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. నెయ్యి ఉంది కదా అని చాలానే పోసాను. చూసారుగా నెయ్యి ఎలా దాంట్లోంచి ఉట్టుతుందో. ఫైనల్గా చిన్నగా పెద్దగా సున్నుండలు అయితే రెడీ అయినాయండి. చూడటానికి పిండి చాలా ఉంది, సున్నుండలేమో కొన్ని అయ్యాయి అనుకుంటున్నారా? చేసేటప్పుడే సగం పిండి మా వాళ్ళు తినేశారండి. ఫైనల్గా అయితే సున్నుండ రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.